హాయ్ అండి. వెనస్డే పూజ ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళక మునిపే పూజ అయిపోయేది. ఈ రోజు కొంచెం లేట్గా లేచానమాట. పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత పూజ అయితే ఫస్ట్ అయితే గుమ్మం దగ్గర అయితే దీపం వెలిగించుకొని ఇంట్లోకి వెళ్ళి పూజ అయితే చేసుకుంటాను. నేను కట్టుకున్న సారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ సారీ వచ్చేసి నేను 3-4 ఇయర్స్ అయిందనమాట తీసుకొని ఇప్పుడైతే కట్టుకున్నాను. కాటన్ సారీ ఎవరికైనా కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, తీసుకోండి. నేనైతే సారీ మీద బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు, వేరే బ్లౌజ్ ఉంటే ఇలా సెట్ చేసుకున్నాను. చాలా నేను సారీ తీసుకొని ఒక 3-4 ఇయర్స్ అయిందని చెప్పాను కదా. ఫస్ట్ సారీ అయితే కట్టుకున్నాను, తర్వాత 5 minutesకే తీసేసాను. తర్వాత ఇప్పుడే కట్టుకుంటున్నాను. ఇది రెండోసారి. సారీ అయితే కాటన్ వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది, న్యాచురల్ గా ఉంటుంది అనమాట. సో పూజలోకి వచ్చేసి అయితే దీపాలు అయితే వెలిగించేసాను. ఇంక ఈ రోజు ప్రసాదం కూడా ఏమీ చేయలేదు. మొన్న మా ఆడబడుచు అయితే తిరుపతి నుండి అయితే లడ్డు ప్రసాదంగా తీసుకొచ్చి, ఇంకా లడ్డు ఉందనేసి ప్రసాదం చేయలేదన్నమాట. లడ్డు ప్రసాదంగా పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి. చాలా మంది అడుగుతున్నారు, ఆడవాళ్ళు అయ్యప్ప స్వామికి పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు. నాకైతే తెలుసో తెలియదో తెలిసినంత వరకు అయితే అతను ఒక దేవుడే కాబట్టి ఎవరైనా పూజ అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలా చెప్తున్నాను. పూజ అందరూ చేసుకోవచ్చు. మీకు కూడా తెలియకపోతే ఎవరికైనా అడిగి తెలుసుకొని పూజ అయితే చేసుకోండి. అయ్యప్ప స్వామికి పూజ చేసుకుంటే చాలా నమ్మకం ఒకటే. ఒకసారి మనం ఆ దేవుడి మీద నమ్మకం పెట్టి పూజ చేసుకుంటే ఆ దేవుడే అంతా చూసుకుంటారని. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.